నలుగురు వైద్యులు, వేరొకరికి ముగ్గురే వైద్యులు. వేరొకరంటే ఎవరు అర్థమైంది కదా మీకు? అది మనకైతే నలుగురు వైద్యులు, వేరొకరికి ముగ్గురు వైద్యులు, మొత్తం కలిపి ప్రపంచానికి 7 వైద్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వైద్యులు ఎవరో మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను నేను. వైద్యం అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి, ప్రతి మనిషికి అనారోగ్యపరమైన బాధలు ఉంటాయి. దీనికి వైద్యుడు కావాలి. కావాలా వద్దా? మాట్లాడండి మీరు. కావాలి. వైద్యుడు అక్కర్లేనివాడు ఈ భూమి మీద ఎవడనూ లేడు. అయితే మొదట వైద్యుడు, పరమ వైద్యుడు మన ప్రభువైన క్రీస్తు. నేనే పరమ వైద్యుడును, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈయన మొదట వైద్యుడు. ఈయన ఎలాంటి వైద్యుడు అంటే పరలోకానికి భూలోకానికి కూడా సమకాలీనటువంటి సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మిగతా ముగ్గురు వైద్యులు ఉన్నారంటే వాళ్ళు భూలోకానికి మాత్రమే పరిమితము. చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యం మీరు. వారు దేనికి పరిమితము? భూలోకానికి మాత్రమే పరిమితం. ఇక్కడ మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. తాపీ మేస్త్రి ఇల్లు కట్టడానికి, గోడలు కట్టడానికి మాత్రమే పరిమితం. ఎలక్ట్రికల్ పని చేయడానికి పరిమితం కాదు కదా. తాపీని పట్టుకున్నట్టు, వైర్ని పట్టుకున్నట్టు టేపు లేకుండా కానీ గిజగిజ కొట్టుకుని కింద ఆడతాడు. అవునా కదా? కాబట్టి ఈ ముగ్గురు వైద్యులు ఈ లోకమునకు మాత్రమే పరిమితమైన వారు. మన ప్రభువైన క్రీస్తు పరమ వైద్యుడు, సర్వాధికారి అయిన ప్రభు. పరలోకానికి భూలోకానికి కూడా ఆయనే వైద్యుడు. ఆయన ద్వారా తప్ప ఎవడునూ పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఆయన ద్వారా తప్ప పరిపూర్ణమైన స్వస్థత, శీఘ్ర స్వస్థత ఈ భూలోకంలో ఎవడనూ పొందుకోలేడు. ఆయనే మొదటి వైద్యుడు, ఆఖరి వైద్యుడు కూడా ఆయనే. మనల్ని నిర్మించింది ఆయనే, మనల్ని తన చేతితో చేసింది ఆయనే, తన చేతులతో స్వస్థపరిచేది ఆయనే. తన చేతితో మన చేయి పట్టుకుని పరలోకానికి తీసుకెళ్ళేది కూడా ఆయనే. కాబట్టి ఆయన ప్రధాన వైద్యుడు, పరమ వైద్యుడు. ఇక రెండో వైద్యుడి గురించి మీకు చెప్తాను వినండి. రెండో వైద్యుడు ఎవరంటే లోక వైద్యుడు, లోక సంబంధమైన వైద్యుడు. అతని పేరు మీకు తెలిసే అనుకుంటాను నేను. ఎవరు చెప్పండి? ఇప్పుడు ఈ లోకము ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో లేదు. ఎవరి వశంలో ఉంది? అపవాది వశంలో ఉంది. ఈ లోకానికి వైద్యుడు ఎవరు? అపవాది. ఎలా మీరు చెప్పగలుగుతున్నారంటే ఆదికాండము 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతుంది. ఇదిగో భూలోకంలోకి వెళ్ళి నీ వశంలో ఉన్న వారిని భూలోకాన్ని ఏలుబడి చేసి వారిని నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా బిడ్డలు మాత్రం నువ్వేమీ చేయలేవని దేవుడే ఆ తోకచుక్క అయినటువంటి అపవాదికి అవకాశం ఇచ్చాడు. అక్కడ పరలోకం నుంచి భూలోకానికి త్రోసివేయబడినటువంటి ఆ యొక్క అపవాది దూతలు, అపవాది ఈ భూమిని ఏలుచున్నారు కనుక ఈ భూమి శాపంతో, పాపంతో ఇంకనూ నింపబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి లోక వైద్యుడు ఎవడు? అపవాది. వాడు ఏమిస్తాడు? ఈ లోకంలో ఉన్న వాటివన్నీ ఇస్తాడండి. తీసుకుంటాడు కూడా. అవసరమైతే నిన్ను బాధలకు గురి చేయడానికి ఇస్తాడు, తీసుకుంటాడు. లోకంలో ఉన్నవన్నీ చూపిస్తాడు. దానికి మించిన మరొక ఆనందం లేదని నీకు మనస్సు కలిగించి పరలోకానికి చేరవలసిన నిన్ను భూలోకంలో పతనం చేయడానికి ఆశ కలిగిస్తాడు. వాడి పని అదే. దేవుని మార్గంలో ఉన్నవాడిని తప్పించి వేరొక మార్గం నడిపించడమే వాడి యొక్క ముఖ్యమైన పని. దేవుని చిత్తాన్ని జరిగించేవాడిని పిలిచి లాలన మాట్లాడి ఆ మార్గం నుంచి తప్పించి వాడి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఒక పాత్రగా వాడుకుంటాడు వాడు. దేవుని ప్రజలైన వారు, దేవుని వాక్యం ఉన్నవారు, పరమవైద్యం చేతిలో స్వస్థపరచబడిన వారు, ఆయన చేతితో బాగు చేయబడిన అందరూ కూడా, వారందరూ ఎప్పుడు కూడా వాడి మాటల్లో పడరండి. వాడి వర్షంలో పడరు. వారు వేరే జీవిస్తారు. ఈ లోకమునకు, లోకాశలకి, లోక రుచులకు,
లోక సంబంధమైన ఆశలకి వేరే జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఒక మాట ఉంటుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. నీ దేవుని శత్రువు నీ శత్రువు కదా, నీ శత్రువు నీ దేవునికి శత్రువు కదా. అవునా కదా చెప్పండి. నీ పిల్లాన్ని గాయపరిచిన వాడు నీకు శత్రువు కదా, నీ పిల్లాడి జీవితాన్ని పాడు చేసిన వాడు శత్రువు కదా. శత్రువే. శత్రువు మన పిల్లల జీవితాలు పాడు చేయడానికి ఇష్టపడతాడు. మిత్రుడు వాళ్ళని గద్దించి బుద్ధి చెప్పి గాయపరిచి వాళ్ళని బాగు చేయడానికి ఇష్టపడతాడు. అందుకని వాక్యం ఏముంది, మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. వాడు ముద్దులు ప్రజెంట్ తీపిగాను మధురముగాను రుచిగాను ఉంటాయి, కానీ ఒక దినాన గుద్దులు భరించలేనటువంటి పరిస్థితి తీసుకెళ్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతను లోక వైద్యుడు. ఇతను ఎవరండి? లోక సంబంధమైన వైద్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతడు లోక వైద్యుడు. మీకు ఎంతమంది వైద్యులు చెప్పాను? మనకి అమ్మా 4 వైద్యులు. ఇప్పుడు ఎంతమంది వైద్యులు చూస్తారు మీరు? పరమ వైద్యుడైన దేవుణ్ణి, లోక వైద్యుడైన అపవాదిని చూశారు కదా. ఇక 3వ వైద్యుడు ఎవరంటే పరమ వైద్యుడు, లోక వైద్యుడు, భూత వైద్యుడు. వీడు మీరు అందరూ తెలుసు కదా. భూత వైద్యుడు మీ అందరూ తెలుసు, పరమ వైద్యుడు కూడా తెలుసు. అలాగే కదా అంటారు. మరి బోర్డులు ఏమైనా ఉంటాయి, ఇక్కడ భూత వైద్యం చేయబడును, దయ్యములు పట్టుకున్నవారు, పిశాచి కర్ణచాచి తంత్రములతో బంధింపబడినవారు ఇక్కడ వచ్చిన ఎడ్ల కొంత డబ్బు తీసుకుని బాగు చేయబడును అని ఉంటుంది. అక్కడ డబ్బు తీసుకుని ఉండదు, బాగు చేయబడిననే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కోరుతాడు 3 కోడిపెట్టలు, 2 కేజీలు గానుగ నూనె, 1 అర కేజీ నువ్వులు, 1/4 కేజీ జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు 1/4 కేజీ, ఏమండి బాదం పిక్కలు 1 అర కేజీ, ఇవన్నీ కోరుతాడు అక్కడ. భూత వైద్యుడు. ఆయన దేనికి వైద్యుడు? భూతాలకే వైద్యుడు, దెయ్యాలకే వైద్యుడు. పరమ వైద్యుడు, లోక వైద్యుడు, భూత వైద్యుడు, ఇక శరీర వైద్యుడు. శరీర వైద్యుడు ఎవరు? మన ఫ్యామిలీ డాక్టరు. ఎవరు? మన ఫ్యామిలీ డాక్టరు. మన శరీరంలోకి ఏదైనా బాధ కలిగితే వైద్యం దగ్గరికి వెళ్తాం కదా, దాన్ని బాగు చేసే ఆయన శరీర వైద్యుడు. వీళ్ళ 3 దగ్గర ఫీజు ఉంటుంది, మన దేవుని దగ్గరే ఫీజు ఉండదు. అర్థమవుతుందా? ఫీజు ఉండదని అనుకుంటున్నారా? ఉంటుందని అనుకుంటున్నారా? చెప్పండి మీరు. మన దేవుడి దగ్గర కూడా ఫీజు ఉంటుంది. అదేంటది? కృతజ్ఞతాస్తుతి అనే ఫీజు. సాక్ష్యం చెప్పి దేవుణ్ణి మహింపరచాలి, అదే కానుక ఆయనకి. ఆ పరికరంగా వాడబడినటువంటి దైవజన్ను కూడా తృప్తిపరచాలి. ఇప్పుడు ఎంతమంది వైద్యులు చూస్తాం మనం? పరమ వైద్యుడు, లోక వైద్యుడు, భూత వైద్యుడు, శరీర సంబంధమైన వైద్యులు. ఈ 4 వైద్యులే. ఈ 4లో ఉన్నతమైన వాడు సర్వరోగ నివారిణి. నీకు భూతం పట్టుకున్నా, దయ్యం పట్టుకున్నా, శరీర రోగం వచ్చినా, లోకానుసారమైన ఈవి కావాలన్నా, పరలోక రాజ్యానికి చేరాలన్నా పరమ వైద్యం చేతిలో సమస్తము సమకూడి ఉన్నవే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 ఒక ఆయన దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళడమా, లేకపోతే కొట్టు దగ్గర ఉల్లిపాయలు, కొట్టు దగ్గర బీరకాయలు, కొట్టు దగ్గర టమాటాలు, కొట్టు దగ్గర చింతపండు, 4-5 కిలోమీటర్ల దూరం ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళి ప్రయాసపడి బాగా పరిగెట్టుకు నీళ్ళు తెచ్చుకోవడం గొప్ప? ఏది గొప్ప చెప్పండి? 4 ఒకే దగ్గర ఉన్న దగ్గరికి వెళ్తే మనకంత ప్రయాస కష్టం ఉండదు, అంత రేటు కూడా ఎక్కువ ఉండదు. ఒక్కో దగ్గర ఒక్కోటి కొనడం వల్ల ఏమవుతుంది? ఒక్కో దాని రేటు చెప్తాడు. 4 సరుకులు ఒక దగ్గర కొంటే కొంచెం తక్కువ చేసి చెప్తాడు ఆయన కదా. మరి
కాబట్టి ఎవరో చెప్పలేని మాట మన ప్రభువైన క్రీస్తు చెప్పాడు సమాజానికి, లోకానికి. ఏమని చెప్పాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీ అవసరతను తీరుతాను, మీ కోరికను నెరవేరుస్తాను, మీ ఉద్దేశములు సఫలం చేస్తాను, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, మీ అక్కర్లు తీరుస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను, బంధకం నుంచి విడిపించి స్వతంత్ర జీవితాన్ని మీకు ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. మనకి 4 వైద్యులు, వేరొకరికి 3 వైద్యులు. ఆయన నమ్మిన వారికే వైద్యుడైన, ఆయన నమ్మని వారికి వైద్యుడు కాదు. నేను ఇశ్రాయేలు పిల్లల కొరకే వచ్చాను తప్ప వేరొక పిల్లల కోసం నేను రాలేదన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని సందర్భం మరి 7 వైద్యులు చెప్పాం కదా, వారికి ఉన్నది 3 వైద్యులు, మనకున్నది 4 వైద్యులు, మొత్తం కలిపి 7 వైద్యులు. 3 వైద్యులు భూలోకాన్ని ఏలుతారు. పరమ వైద్యుడు, మొదటి వైద్యుడు మన తండ్రి అయిన దేవుడు భూలోకమునకు, ఆకాశమునకు, భూమికి, ఆకాశ నక్షత్రాలకు, సూర్యచంద్ర నక్షత్రాలకి, పరలోకానికి, పరమాకాశం ఉన్నటువంటి 7 ఆకాశములు కూడా అధిపతి అయి ఉన్నాడు ఆయన. అందుకనే ఆయన పేరు సర్వాధికారి అయిన ప్రభు, సర్వాంతర్యామి. హల్లెలూయా. ఈ 4 వైద్యులు చేసే పనులు ఏంటో చూపిస్తాను మీకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి వైద్యుని పని, ఆయన చేసే వైద్యం ఎలాంటి వైద్యమో ఆ వైద్యము భూలోకంలో ఎవరైనా చేయగలరా, చేయలేరా, దానికి మనం పెట్టవలసిన పెట్టుబడి ఏంటి, కట్టవలసిన ఫీజు ఏంటి, ఆ తర్వాత మనకు వచ్చే క్షేమం ఏంటి, నెమ్మదేంటి, ఆనందం ఏంటి అన్న విషయాన్ని మొదటి భాగాన్ని చూపిస్తాను మీకు రోజు. మిగతా 3 భాగాలు 3 వారాల్లో శుక్రవారం ఒక భాగము, ఆదివారం ఒక భాగము, అలాగే మీ మధ్య ఉంచుతాను. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. సమయంలో నిర్గమాకాండము, ఆదికాండం పక్కన ఉంటుంది. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం. 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగముల్లో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చాలండి. చూసారా, పరమ వైద్యుడు మన పట్ల వైద్యం చేయాలంటే మన ఆత్మని, శరీరమును, ఆలోచనని, తలంపులను కూడా బాగు చేయాలంటే మనం ఏం చేయాలట? నీ దేవుడైన యెహోవా వాక్కుని శ్రద్ధగా వినాలి. ఎలా వినాలమ్మా? మేము అందుకే గద్దిస్తుంటాం, దేవుని సందులో క్రమంగా ఉండండి, సరిగా కూర్చోండి, చెవిని పెట్టిన మాటని ఈ చెవిని కాదు, ఈ చెవిని పెడితే చెవిని వదిలేస్తారు, ఈ చెవిని పెట్టండి అని చెప్తుంటాం. ఒకరితో ఒకరు మాట్లాడొద్దు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే దానివల్ల మేలు కలుగుతుంది నీకు. ఎవరి మాటలు నువ్వు శ్రద్ధగా వినకపోయినా పర్లేదు, దేవుని మాట మాత్రం శ్రద్ధగా. కానీ మనం ఏ మాటలు శ్రద్ధగా వింటామంటే దేవుని మాటలు అశ్రద్ధగా వింటాం, లోకవార్తలు శ్రద్ధగా వింటాం. ఎవరి గురించి శ్రద్ధగా వింటాం? మన శత్రువు గురించి ఏదైనా నాశనం అయ్యాడు, మనకు పగవాడు ఏదైనా నష్టపోయాడు, ఆడి పిల్లలకి ఏదో జరిగింది, ఆ కుటుంబంలో ఏదో జరిగింది అని పక్కావాడు చెప్తున్నానుకో, విన్నట్టు విన్నామనుకో, ఏంటి మళ్ళోసారి చెప్పు, నువ్వు వినలేదు, నేను మళ్ళోసారి చెప్పాను. మనసుకు ఉన్నటువంటి చెవిని పెట్టి ఈ చెవిని కూడా పెట్టి వింటాం. ఆవిడ చెప్తా మరి ఏంటనుకున్నా మన ప్రార్థన ఏంటని ఇరగదీచేస్తుంది అని అనుకుంటాం. అలా మనం అనుకుంటే దేవుడు మన పక్షంగా న్యాయం చేయడు.
మనల్ని ఎవరు బాధించినా, ఎవరు నష్టం కలిగించినా తిరిగి వారి నష్టాన్ని కోరకుండా, కీడుకు ప్రతికీడు ఆలోచన మన హృదయంలో లేకుండా మౌనంగా ఉండి దేవునికి అప్పగించినప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేసి నిన్ను దూషించిన వారిని ఎదుగు తీసుకొచ్చి నీ దగ్గర క్షమాపణ అడిగి నీ భక్తిలో చేర్చి నీకు ఒక సహోదరుడిగా చేస్తాడు దేవుడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అంతవరకు వేచి చూసే మనసు మనకు లేక అనేకుల్ని క్రీస్తు దగ్గరకు నడిపించలేకపోతున్నాం మనం. ఐఎమ్ రైట్? నేను చెప్పింది కరెక్టేనా? అంతవరకు వేచి చూసే మనసు మనకు లేక, అంటే వేచి చూసే మనసు ఎందుకు లేదు మనకి? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మనకి లేదు. ఈ మనసు ఎవరిది? మరి మన కొరకు ఎంత భరించాడైనా, ఎంత సహించాడు, ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని నిందలు పొందాడు. దేవుని కుమారుడైన పరిశుద్ధుడైన దేవుడిని నువ్వు దెయ్యమని కూడా పిలిచారు జనాలు. నువ్వు బయల్జెబూలు అని చెప్పారు, నువ్వు ఒక పాపి అని చెప్పారు. ఆయన ఆ రీతిగా బాధకు గురి చేస్తారు. అయినా సరే ఆయన నిరీక్షణ గొప్పది. మన మీద ఉంచిన ప్రేమ చాలా గొప్పదండి. ఎస్, దేవుని ప్రేమించిన వారు దేవుని మాట ఎలాగంటారట? శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా వింటే, ఇప్పుడు ఒక దగ్గరికి రైస్కి వెళ్ళావండి, బ్యాగు కన్నం ఉందా లేదు చూసుకోడానికి అశ్రద్ధగా వెళ్ళిపోయావనుకో, నువ్వు సరిగా పట్టుకున్నా కిందన అది పోతుంది, నష్టపోతావు. ఒకవేళ బ్యాగ్ సరిగా ఉన్నా నువ్వు పట్టేటప్పుడు అవతల వ్యక్తి ఇస్తున్నప్పుడు సరిగా పట్టుకోకపోతే అయినను కింద పోతుంది. కాబట్టి నీ చూపు, నీ దృష్టి, నీ ఆలోచన నువ్వు తెచ్చుకోబోయే రైస్ మీద, ఆ బహుమానం మీద, నువ్వు పట్టుకెళ్ళిన బ్యాగ్ మీద నీ మనసు ఉంటే దాన్ని తిన్నగా ఇంటికి తెచ్చుకుని అనుభవించగలవు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఎందుకు శ్రద్ధగా వినాలి? ఆయన మాటకంత పవర్ ఏంటి? అదంత గొప్పదా? గొప్పది కదా. ఆయన మాట చేత ఆకాశం కలిగింది, కలుగునుగా కంటే సూర్యచంద్ర నక్షత్రాలు కలిగాయి, చెట్లు మొలుచునుగా కంటే మొలుచుపడ్డాయి. ఆయన మాట చేత దయ్యములు భయపడి గరగడ వణుకుచు పందుల గుంపులు దూరాయి. అవునా? ఆయన మాట చేత పరలోకంలో ఉంటే అపవాది భూలోకానికి త్రోసివేయబడ్డాడు. ఆయన మాటకి గాలియు సముద్రములో గద్దిస్తే లోబడి అణిగిపోతున్నాయి. ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటే నీలో ఉన్న కోరికలు నువ్వు అణిచేసుకుంటావు. అవి సముద్ర కెరటాలేటి వస్తాయి, నిన్ను ఆకర్షణ గురిచేస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. బురదను తీసుకొస్తాయి, నీ మీద కప్పుతాయి, నీ బట్టలు పాడు చేస్తాయి, నీ హృదయాన్ని పాడు చేస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి భక్తిహీనులు ఎవరితో పోల్చేటట్టు దేవుడు? భక్తిహీనులు అంటే ఎవరు చెప్పాలి మీరు? అది ఇప్పుడు మీకు తెలియకపోతే నేను చెప్తాను. భక్తిహీనులు అంటే ఎవరు చెప్పాలి? మీరు ఒక్కరైనా చెప్పాలి. భక్తిహీనులు అంటే ఎవరు చెప్పండి? అనుజనులా? కాదు. ఎవరు? మీలాగా దేవుని యొద్దకు వచ్చి దేవుని నమ్మి విశ్వసించి మరలా లోకంలోకి వెళ్ళిపోయేవారు. దేవుని స్నేహం కావాలి, లోక స్నేహం కావాలి, పరమవైద్యుడు కావాలి, భూతవైద్యుడు కావాలి. కొంతమంది సండే స్కూల్ పిల్లల మెడలో నేను రక్షరేఖలు చూస్తుంటాను. కొంతమంది స్త్రీలలో, రక్షణ తీసుకున్న స్త్రీలలో ముక్కు పుడకలు చూస్తాను. ముక్కు పుడక గురించి ఏం చెప్పాడు దేవుడు? చెప్పండి మీరు. ముక్కు పుడక కలిగిన స్త్రీ ప్రార్థన చేస్తే నేను విన్నానని చెప్పాడు. అది నాకు అసహ్యమని చెప్పాడు. మానవ దేహంలో దేవునికి ఇష్టమైన భాగం ఏంటి తెలుసా? ముక్కే. ఎందుకు ముక్కు అయింది? నరుని సృజించి నరుని ఆస్కారంలోంచి ఆయన ఊపిరి వెళ్ళింది కాబట్టి ఇప్పటికీ ముక్కు అనేది ఎప్పటికీ నువ్వు చనిపోయినంత నీ ఆత్మ ప్రాణం ఉన్నంత వరకు చెడుని అంత మాత్రం అంగీకరించదు. చెడుని అంత మాత్రం కూడా అంగీకరించదు. మంచి వాసన మాత్రమే అది తీసుకుంటుంది. ఆ ముక్కు తీసుకుంటే ఎక్కడికి వెళ్తుంది? ప్రాణంలోకి వెళ్తుంది, దాన్ని ఇబ్బంది పడుతుంది. లేదా మేము కడలి ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఒక దగ్గర కుక్క చచ్చిపోయింది ఏంటో మరి బ్రిడ్జి చివరిని, గన్నవరం బ్రిడ్జి చివరిని ఓ దుర్వాసన వచ్చింది. పాస్టర్ గారు అంటుంది, అబ్బా అంటుంది. ఏంటి అంత మంచి వాసన అన్నాను నేను. అంత మంచి వాసన అన్నాను. ఎక్కడ మంచి వాసన బాబోయ్, చెడు వాసన, నా ప్రాణం అంతా అల్లాడిపోతుంది అంటుంది. మా చెడు వాసన చిచ్చి అన్నాడు కానీ అబ్బా అంటావేంటి కదా? మరి
చెడు వాసన అంటే ఏమంటాం? చిచి, దుర్వాసన, నా ప్రాణాన్ని ఇబ్బంది పెట్టింది అనాలి. అబ్బా అంటుంది ఆవిడ. అలాగ అనొద్దన్నాను రేపటి నుంచి. దేవుని స్తోత్రం. అబ్బా అనేది ఏంటి? ఆనందాన్ని కలిగించేది కదా. మనం పొందలేనిది ఎదురు పొద్దుకున్నాను అనుకోండి కొంచెం ఎక్కువ. అబ్బా అంత బిల్డింగ్ కట్టావా? అబ్బా నీ పిల్లడు అంత చదివాడా? అబ్బా అంత గొప్పగా చేసావు పెళ్ళి. ఇది ఇలాంటి విషయాలు ఎవరైనా లోకంలో చెప్తారా ఇన్ని విధాలుగా? దేవుడు అంత గొప్పవాడు. జ్ఞానోక్తులను మనలో ఒక నిలవబెట్టి జ్ఞానహీనుణ్ణి ఆ జ్ఞానం ఆయన ద్వారా మీకు అందించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో పరమవైద్యుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు శ్రద్ధగా వినాలి. ఆయన మాటని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్న తర్వాత నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది అదండి. మొదటిది ఏంటి? ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. ఆయనకు దృష్టి ఉంది, చూపు ఉందని సంగతి మనకు తెలుసు కాబట్టి చూచుచున్న దేవుడు అంటాం. అవునగా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ పాటలు పాడి ఇంట్లోకి వెళ్ళి నువ్వేం మాట్లాడుతున్నావు, నీ భర్త మీద ఎలా తిరగబడుతున్నావు, నీ పిల్లల్ని ఏ బూతులు తిడుతున్నావు, ఆయన వింటాడండా? అక్కడ ఎలా పళ్ళు బిగుతున్నావు, చల్లిచ్చి కొట్టేద్దాం అనుకుంటున్నావా, రాయిచ్చి కొట్టేద్దాం అనుకుంటున్నావా కోపంలో? నువ్వు చెల్ల కోసం పెడుతున్నావు, నీ పిల్లల కోసం పెడుతున్నావా? ఇవన్నీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఓ సహోదరి పాపం ఆవిడ సెల తీసుకెళ్ళి ఆవిడ తెచ్చుకోలేని స్థలంలో పెట్టారట కొందరు. పెడితే ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి కూడా ప్రార్థన అనేది తెలియదు, చేయమంటే తెలియదు, కానీ ఆ సెల్ల కోసం కన్నీరు ప్రార్థన చేస్తుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎంత మంచి విశ్వాసి. అంటే దేన్ని ప్రేమిస్తుంది ఆవిడ? సెల్లని ప్రేమిస్తుంది, కానీ పిల్లల్ని మాత్రం ప్రేమిస్తే పిల్లల కోసం శ్రద్ధ చూపుతుంది కదా, పిల్లల్ని ప్రేమిస్తుంది కదా. ఇప్పుడు నేనున్నానండి, మందిరమును ప్రేమిస్తున్నాను కాబట్టి మందిరమును ఇంకా మనం దేవునికి మహిమకరంగా చూపించాలని ప్రయాసపడదు. ఇంటిని ప్రేమిస్తే నా ఇల్లు ఒకసారి మందిరం ఎక్కి చూడండి ఎలా ఉంటుందో, తారు డబ్బాలా ఉంటుంది. మీరు తర్వాత చూడండి కావాలంటే. ఆ రేకులన్నీ నల్లగా చెత్తతోటి పైన రేకులు, వర్షం వస్తే 10 కన్నాలు 12 పాత్రలు పెట్టాలి అక్కడ ఒకటి. ఏమండి, ఎంత దోమలు బ్యాటెట్టి కొడుతున్నా సరే ఆ సందు ఉంది కదా, సన్సైడ్ కింద రేకుల మధ్యని అందులోంచి వచ్చేస్తున్నాయి దోమలు. నేను ఎక్కడ పడుకుంటాను అక్కడే వేల కొలది ఉంటాయి. అంగని బ్యాట్ ఎడితే టప్ 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 నువ్వు ప్రేమిస్తున్నాయని మీ దగ్గరే ఉన్నాయంటండి ఆవిడ. అని నన్ను ప్రేమించిన వాళ్ళు ఎలాంటోళ్ళు? నన్ను ప్రేమిస్తుందంట కదా ఆవిడ. ఎలాంటోళ్ళు? నన్ను బాధించిన రక్తం పీల్చేసి వాళ్ళు. మీకు అర్థమవుతుందా? మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా అంతే. వాళ్ళ కోరికను తీర్చుకోవడానికి, మన బలాన్ని బలయుత చేయడానికి, మన భక్తిని పాడు చేయడానికి, మన జీవితాన్ని పాడు చేయడానికి, చక్కగా సాగిపోతున్న ఈ సంవత్సరాన్ని పాడు చేయడానికి అపవాది దోమ వలె, సీమ వలె, వాడు కోతి వలె, నక్క వలె వచ్చి నిన్ను పాడు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు బాధపడడం వాడికి చాలా ఇష్టం. ఎవరి దృష్టికి న్యాయమని చేయాలట? దేవుడైన యెహోవా దృష్టికి న్యాయమంది చేయాలి. చూడండి, ఇక్కడికి వచ్చిన వారిని ఎవరిని కూడా మేము భక్తి విషయంలో ఆటంకపరచలేము. అలాగని మిమ్మల్ని మేము చర్చ చేయలేము. మిమ్మల్ని చర్చ చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడే చర్చ చేయాలి. ఏమండి, మనం చెప్పుతాం కదా, ఏం చెప్తాం? పొల్లంకి ఏం తీరుతుందంట తెలుసు కదా మీకు సామెతలు. చెప్పండి మరి, పొల్లంకర ఏం తీరుతుంది? పొయ్యి తీరుతుంది. పొయ్యి తీర్చేద్దా? చెప్పండి. కొన్ని సామెతలు కూడా అబద్ధాలు ఉంటాయి. అర్థమవుతుందా? పొయ్యి ఉన్నా లేకపోతే అగ్గి ఉంటే అగ్గు తీరుతుంది. అవునా? పొయ్యి ఉన్నా లేకపోతే అగ్గి ఉంటే అగ్గు తీరుతుంది. కానీ మన వాళ్ళు ఏమంటారు? పుల్లట్టుకెళ్ళి పొయ్యిలో పెట్టండి, వంకర పుల్లట్టుకెళ్ళి అగ్గి లేకుండా. కానీ తీరుతుందా? తీర్చదు. అగ్ని యేసయ్య మాట. దేవుని స్తోత్రం. పొయ్యి సంగము, పుల్ల నువ్వు. కాలిపోతావో ఆయన దృష్టికి మంచి చేతులు కర్రవలే ఆయన చేతిలో వాడబడతావో అది నీ చేతుల్లో ఉంది.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అగ్ని యొక్క స్వభావం ఏంటంటే కాల్చుట. దేవుని యొక్క హస్తం స్వభావం ఏంటంటే నేను సరిచేయుట, ఆయనకి ఇష్టమైన పాత్రగా మలుచుట. ఏమంటే మానవుడు ఏదైనా తెలుసుకోగలడు, కానీ మానవ హృదయంలో ఉన్న పాపాన్ని ఎవరో కనిపెట్టలేరట. మీకు తెలుసా? మీరు ఎన్ని ఎక్స్రేలు తీస్తే మీ ఒంట్లో ఏ రోగం తెలుస్తుంది, కానీ నీ పాపం ఎంత ఉందో చెప్తాడా డాక్టరు? చెప్పండి, ఎక్స్రే తీసి చెప్పానండి. ఆయనకి ఏం కనబడుతుందా? కనబడదా. నీ జ్వరం కనబడుతుంది, కడుపులో ఉన్న పేగులు కనబడతాయి, దానికి కొన్ని వ్యాధులు కనబడతాయి, కంతులు కనబడతాయి, బుడగలు కనబడతాయి, అన్నీ కనబడతాయి, గుండెలు కనబడతాయి. కానీ గుండెలో ఉన్నటువంటి ఈ పాపం మాత్రం కనబడదు. అది ఎవరికి కనబడుతుంది? న్యాయముగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తూ నిన్ను పరిశీలనగా చూస్తున్నటువంటి దేవునికి తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా ఇదే బోధరా బాబు, ఎప్పుడు కూడా ఇదే వాక్యము. నేను మాట్లాడుతాను, దేవుడు మాట్లాడుతున్నాడా? మీరు సరైనంత ఇప్పుడు కమ్మరం ఉంటాడండి, అగ్నిలో పెడతాడు. ఒక రాడ్ పట్టుకెళ్ళి ఐరన్ రాడ్ అగ్నిలో పెడతాడు. అది గుణపము పలుగు వచ్చిన దాకా ఏం చేస్తాడు? కాలుతుంటాడు, కొడతానంటాడు. ఎప్పుడైతే గుణపం ఆకారం వచ్చిందో, పలుగు ఆకారం వచ్చిందో, అబ్బాయి తయారైపోయింది, డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళిపో. చెప్పలు కొడదాం సరే. కారణం ఏంటి? అది తను అనుకున్నటువంటి మనసులో ఉన్న ఆకారంలోకి రావాలి. అది దేవుని ఉద్దేశం కదా. మరి ఒక కుమ్మరి వాడు ఉంటాడు, కొండలు చేస్తుంటాడు. కొండలు చేసేటప్పుడు చాలాసార్లు ఇరిగిపోతుంటుంది. అది ఆయన విడిచిపెట్టేస్తాడా? మళ్ళీ తీస్తాడు, కొన్ని నీళ్ళు తడుపుతాడు, ముద్ద చేస్తాడు, మళ్ళీ చక్రంలో పెడతాడు, మళ్ళీ మంచి దానికి పైభాగం మూతొచ్చినట్లుగా, వంచొచ్చినట్లుగా, దానికి తాడు చూసినట్లుగా తన ఆలోచనని ఆ కొండ మీద పెట్టి తనకిష్టమైన పాత్రగా మలుస్తాడు. ఇరిగిపోయిన కొండని ఎవరు అతగలరు? ఇరిగిపోయిన కొండని కూడా అతకి మరలా సరైన రీతిలో ఎవరు చేయగలరు? కుమ్మడివాడు చేయగలడు. ఆయన చేతులు మనం మంటి పాత్రలమై ఉన్నాం. కట్టిందాన్ని విరగొట్టగలడు, విరగొట్టిందాన్ని కట్టగలడు. ఇవన్నీ చెప్తాం మనం. ఏది నీ మారు మనసు? ఏది దేవుని సన్నిధికి వస్తావు, పాటలు పాడతావు, లోకంలో నిబంధన చేసుకున్నట్టు ఒక దైవజన్ దగ్గరకు వచ్చి సన్నిధిలోకి వచ్చి నువ్వు నిబంధన చేసుకుంటున్నావా? ప్రభు ఇక్కడి నుంచి నీ చేతిలో పాత్రగా వాడబడతాను, పరమ వైద్యుడా నీవే నాకు కావాలి, లోక వైద్యుడొద్దు, శరీర వైద్యుడొద్దు, అపవాది వైద్యుడొద్దు, నీ చేతిలో నేను చెక్కబడతాను నాయన, నన్ను చెక్కయ్యా, నా హృదయాన్ని మలచయ్యా, నా పాపాన్ని కడిగయ్యా, నీ దృష్టికి ఆయుష్కరమైన ప్రతి పరిస్థితిని కూడా తీసివేసి ఈ దేహంని ఆలయంగా మలుచుకోమని నువ్వు నిబంధన చేసినప్పుడే దేవుడు నమ్ముతాడు, నేను నమ్ముతాను. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన ఆకారంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా ఆయన పాత్రగా మలుచుకుని వాడుకుంటాడు. మనం ఏం చేయాలంట? నీ దేవుడు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వాక్యం వినాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కాదు. అమ్మా వినపడిందా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి రాస్తున్నావు? మరి బైబిల్ చదవడానికి ఇదే సమయం, రాసుకోవడానికి ఇదే సమయం, నొక్కుకోవటానికి ఇదే సమయం, వాక్యం వినేటప్పుడు. ఏమండి, క్రమముగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయినా నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. కుమ్మరి వాని చేతిలో కుండ ఎలా ఉంటుంది చెప్పు. ఉంటే చెప్తావు, నువ్వు వింటే చెప్తావు. ఎలా ఉంటుంది? నులుపుగా ఉంటుందా? నల్లగా ఉండదా? సరే, ఏమ్మా కుమ్మరి వాని చేతిలో కుండ ఎలా ఉంటుందని చెప్పాను నేను. అది విరిగిపోయినను దాన్ని సరిచేసి ఆకర్షణీయమైన పాత్రగా మరి అది ఎందుకు చెప్పలేకపోయావు? వింటలేదు కాబట్టి. ఆయన దృష్టికి న్యాయమంది చేయాలి మనం. మీకు ఒక మాట చెప్తానండి. అగ్నిమంట వేస్తున్నప్పుడు నిప్పు నిల్చుంటుంది, కర్ర కాలుతుంటుంది, నివురు ఎగిరిపోతుంటుంది. నివురంటే ఏంటి? ఆ నిప్పుకు పట్టిన బూడిది, దానికి ఎవరు గాలిస్తక్కర్లేదు. ఆ వేడిమి తాకిడికే చూసారా మీరు, నివురిని ఎగిరిపోతుంటుంది. అలాగే దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలామందికి వాక్యం ఇష్టం ఉండదు. ఆ మాట శ్రద్ధగా వినాలనిపించదు. గద్దింపు అయితే అసలే శ్రద్ధగా వినాలనిపించదు. పై మాటలు చెప్పామనుకోండి,
ఆ ఇష్టం ఉంటాయి. ఇక్కడే నిబంధన ఉంటుంది తప్ప మరి ఎక్కడా లోకంలో నిబంధన ఉండదు. నువ్వు ఎలా తిరిగి, ఎలా చేయి, ఎలా ప్రవర్తించు, ఎలా జీవించు, నీ ఇష్టం అంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పటికీ అలా ఉండడానికి వీలు లేదు. ఆయనకి ఇష్టకరంగా ఉండాలని దేవుడు ఒక ఆజ్ఞ, నిబంధన, ఆయన చిత్తం, ప్రణాళిక మన పట్ల నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వెలపెట్టుకున్నాడు మనల్ని. ఆయన కని ఉన్నాడు, కొని ఉన్నాడు, అడిగే హక్కు ఆయనకు ఉంది. అవునంటారు కదంటారా? ఫ్రీగా వచ్చిందనుకోండి దానికి వంకలాడతాం మనం. 3 చోట్ల కొంచెం పండు పాడైపోయినా కానీ కోసేసి ఆ పండు ఉపయోగించుకుంటాం, తింటాం, దానికి వంకలెట్టాం. కొన్నదైతే చూసుకుంటాం కదా, మరి వెలపెట్టుకుంటున్నాం, అది మనకు ఉపయోగపడాలి కదా. మరి అలాగే దేవుడు వెలపెట్టుకున్నాడు మనల్ని. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి మనం. రెండోది ఇది. మొదటగా ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఇప్పుడు శ్రద్ధగా వినే వాళ్ళు ఎవరైనా సరే వాక్యం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతారా? వాళ్ళు రుచి ఉంటే విడిచిపెట్టారు. వాక్యం కొరకమే ప్రయాసపడతారు, మనసు పెట్టి వింటారు. ఏముందలే ఈ రోజు వినే మాటలే కదా, ఇది కఠినమైన మాట ఎవడు వినగలడు అన్నాడు లేదా? ఎందుకన్నారా మాట? ధనవంతుడు అంటే అతనికి ఇష్టం కాబట్టి. ధనవంతుడు పరలోక రాజ్యం చేరడం అసాధ్యం, కానీ ఒంటి మాత్రం సూదిబెజ్జుల్లో వెళ్తాదని చెప్పాడు ఆయన. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు? నా రక్తం త్రాగి నా శరీరం తాగిన తిన్నవాడే నిత్యజీవము గలవాడు అన్నాడు. ఆయన రక్తాన్ని ఎవరు తాగుతారు? ఆయన శరీరాన్ని ఎవరు తింటారు అనుకుని లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఆలోచించారు తప్ప ఆత్మ సంబంధంగా ఆలోచన చేయలేదు వారు. కాబట్టి దేవుని సందులో ఆయన దృష్టికి ఏం చేయాలి? న్యాయమైంది చేయాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలను అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములు ఏదీ నీకు రానివ్వను. ఐగుప్తులు అంటే ఎవరు తెలుసుకోవాలి ఇక్కడ మనం. ఐగుప్తులు అంటే అన్యజనులు, భక్తిహీనులు అన్యజనులు కాదు. భక్తిహీనులు అంటే ఇక్కడికి వచ్చి భక్తులు నిలవక కొన్నాళ్ళు భక్తి చేసి మరలా లోకంలోకి వెళ్ళిపోయి భూత వైద్యుల దగ్గరికి, శరీర వైద్యుల దగ్గరికి, లోక వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయి లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవడంబం కలిగి ఈ లోకంలోనే బాగుబాగ్యం అనిపించాలి, అనుభవిస్తే శరీర కోరికని ఈ లోకంలోనే తీర్చుకోవాలి, తాగితే ఈ లోకంలో తాగాలి, తాగితే అవి చచ్చిపోవాలి, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఎవడో తెలుసు, బతుకుని కానీ అన్నీ తీర్చుకోవాలి అని ఇలాగా దురాలోచన కలిగి, దుష్టుని ఆలోచన కలిగి దేవుని సంబంధులు దుష్టుని సంబంధులుగా అయిపోయి బయటికి పారిపోయినటువంటి వారు, భక్తి నుంచి బయటికి వెళ్ళిన వారు, వారి ఆత్మీయ జీవితం వారు పాడు చేసుకున్న వారే భక్తిహీనులు. వారిలో భక్తి ఉంటుంది కానీ దేవుని శక్తి ఉండదు. కాబట్టి వారు ప్రార్థన చేసి వాళ్ళ పిల్లలకి స్వస్థత పరచుకోలేరు, వారు ప్రార్థన చేసి వారు అనుకున్న కోరికలు తీర్చుకోలేరు, వారి ఆలోచనలు నెరవేర్చలేరు. కాబట్టి దేవుని సందులో దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి మనం, మనుషుల దృష్టికి న్యాయమైనది కాదు. ఇప్పుడు నేను చూసినా చూడకపోయినా నీ భర్తను నువ్వు ఎలా చూస్తున్నావో, నీ భార్యను నువ్వు ఎలా చూస్తున్నావో దేవుడికి తెలుసు. కించపరుస్తున్నావా, ఘనపరుస్తున్నావా, అర్ధంగగా చూస్తున్నావా, అర్ధాంతరంగా చూస్తున్నావా, ఎలా చూస్తున్నావో, నీ కుమారుడు పట్ల నువ్వు ఎలాంటి గౌరవం కలిగి ఉన్నావో, నీ కుమార్తె పట్ల ఎలాంటి గౌరవం కలిగి ఉన్నావో దేవుడు చూస్తాడు, వింటాడు కూడా. దాన్ని బట్టి తీర్పు మనకిస్తాడు. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ఇంతవరకు దేవుని పేరు పెట్టుకుని పిల్లల్ని పిలుచుకుంటున్న వాళ్ళు రేపు పుట్టబోయే పిల్లలకి దేవుని పేరు పెట్టేవారు పాస్టర్ గారి చేత మీరు కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి. వాడు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆ పేరు ఎవరిది? దేవునిది. వాళ్ళు ఉన్న ప్రాణం ఎవరిది? దేవునిది. వాడు చదువుతున్న చదువుకి జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. వాడికి ఉద్యోగం ఇచ్చేది ఎవరు? దేవుడు. సర్వము దేవుడు, దేవుడు, దేవుడు. దేవుడు లేకుండా ఈ ప్రపంచం లేదు, ఈ ఉనికి లేదు, సూర్యచంద్ర నక్షత్రాలు లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, ఆఖరికి నీ కనుచూపు లేదు. మీకు సంగతి తెలుసా? దేవుని ప్రణాళిక మనందరి పట్ల ఎంత అద్భుతమైన ప్రణాళిక తెలుసా? మీకు తెలియదు. ఆధార్ కార్డు చూసుకొని తెలుస్తుంది, మీకు వేలుముద్ర చూసుకొని తెలుస్తుంది. మీ కనుల హైస్ ప్రపంచంలో మరొకరికి ఎక్కడ ఉండవు. అవునగా చెప్పండి, ఉంటాయా? ఉంటే ఎందుకు ఫోటో తీసుకుంటారు?
మీ వేలు ముద్రకున్నటువంటి బొట్టనీళ్ళకు ఉన్నటువంటి రేఖలో మరొకరికి ఉండవు. ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు? కొన్ని వందల కోట్ల జనాభా ఉన్నారు, వేల కోట్ల జనాభా ఉన్నారు. దేవుడు ప్రణాళిక, ఒక్క మనిషి ముద్ర కానీ, వేళ్ళు కానీ, ఈ కనుబోతలు కానీ వేరొక మనిషికి ఉండవో, నీ కూతురుకు ఉండవు, నీ కొడుకు ఉండవో. ఉండేదల్లా ముక్కును మూతుంటుంది అంతే. అది కూడా గొడవలు రాకుండా. కానీ చప్పుడు కూడా ఏం భయపరచండి కదా. మరి పక్క ఊరోళ్ళు, పక్కింటి వాళ్ళు ముక్కులు మూతులు నేను కొన్ని సమస్యలు వచ్చేస్తాయి. అందుకని దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, ఎంత ప్రణాళిక తెలుసా. తన పోలుకు చెప్పున తన స్వరూపమందు మనల్ని చేసి, మొదటి ఆదాము చేసి మన పిల్లలకి మన స్వరూపాన్ని మన పోలికని ఇవ్వబట్టే ఆ పోలిక వాళ్ళని పెంచుతున్నావు. అవునక చెప్పండి. ఆ పోలిక లేకపోతే వీడు నా కుమారుడని చెప్పినా కానీ రుజువు కాదు. అరే, నీ సొంత బిడ్డల కోసమే ఆ పోలిక కోసం ఆరాటపడి నువ్వు పెంచుతుంటే, పోరాడుతుంటే, వాళ్ళ కోసం ప్రయాసపడితే దేవుని పోలికగా మార్చబడాలని దేవుని ఎదుగు వచ్చిన తర్వాత ఆ సంగతి నీకు తెలియదా? తెలియకపోతే తెలుసుకో. తన పోలిక చొప్పున, దేవుని పోలిక చొప్పున మనం మలచబడాలికి వచ్చాక దేవుని మనసు కలిగి జీవించాలి. ఎంత అద్భుతమైన ప్రణాళిక అండి! ఈ భూమి మీద ఎవరైనా చేయగలరా? మన హైస్ ఒకరికున్నవి ప్రపంచంలో మరొకరికి ఉండవు. ఈ కన్నులో ఉన్న నీలిపాపలు కానీ, ఈ కనుబోతలు కానీ మరొకరికి ఉండవు. అలాగే చేతి వేళకున్నటువంటి ఈ యొక్క థాట్స్, రేఖలు కూడా ఎవరికి ఉండవండి. అద్భుతం అది. అందుకనే ఆధార్ కార్డులు అయ్యే పెట్టుకుంటున్నారు. నా ముఖం చాలా బాగుంటుంది, ముఖం పెట్టుకోమని పెట్టుకుంటారా? కళ్ళు ముయ్యమ్మ, కళ్ళు ముయ్యి అంటాడు ఫోటో తీసినప్పుడు. ఎంత గొప్ప ప్రణాళిక దేవుంది. ఇప్పుడు చెప్పండి, ఆయన పరమ వైద్యుడా కాదా? ఆయన మాట శ్రద్ధగా వినాలా వద్దా? వినాలి. ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. మనుషుల దృష్టి న్యాయమైంది కాదు. నువ్వు ఆదివారం దేవుని సందర్భంలో ఉండడం న్యాయమైనది కాదా? అది దేవుని న్యాయం. ఇది 6 దినాలు మీరు కష్టపడండి, 6 దినాలు మీకు శక్తినిస్తాను, బలమునిస్తాను, ఆశీర్వదిస్తాను, ఆదాయంనిస్తాను, స్వస్థతనిస్తాను. తగిన నరుడు కష్టార్జితం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ నా కృప వల్ల నేను ఇచ్చిన నా రెక్కలను ఆరోగ్యాన్ని మీకు అనుగ్రహించి మీ ఆశీర్వాదం ఎక్కువ చేస్తానన్నాడు ఆయన. అది ఆయన దృష్టికి న్యాయం. శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటే ఆయన దృష్టికి న్యాయం. శుక్రవారం ఆరాధనలో మనకు కనబడాలి. మన కొరకు ప్రాణం అర్పించిన యేసయ్య కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ ప్రాణంతో, ఈ ప్రాణం ఉండగానే ఏమైనా చేయగలం? ఈ ప్రాణం పోతే ఏమీ చేయలేం. ఆయన దృష్టికి న్యాయమైంది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలను అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులు కలుగజేసిన ఏ రోగము కూడా మీకు రానేను. ఐగుప్తుల్లో కలుగజేసిన ఏ రోగాన్ని కూడా మనకి రానివ్వడటండి. కానీ మనకి ఏం జరుగుతున్నాయి? క్రైస్తవులకి అన్యులకు వచ్చిన రోగాలు మనకు వస్తున్నాయి. అంతకంటే భయంకరమైన కూడా వస్తున్నాయి కొంతమందికి. కారణం ఏంటి? ఆయన ఆజ్ఞలు కట్టడలు మనం అనుసరించి జీవించట్లేదు. ఈజ్వల్ ఆయన దృష్టికి న్యాయమైంది చేయట్లేదు. ఆయన మాట శ్రద్ధగా వినట్లేదు. వింటే మనకెందుకు వస్తాయా? ఇప్పుడు పాపాత్మురాలి స్త్రీ ఉంది, పాపము చేసింది, శరీరాన్ని అమ్ముకుంది, డబ్బు సంపాదించింది, ఆఖరికి పట్టబడింది, దేవుని యొద్దకు తేబడింది. ఇదిగో మా యూదుల ఆచార ప్రకారంగా అయితే పులిమేరలు తీసుకెళ్ళి రాళ్ళతో కూడా చంపేస్తాం. నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, న్యాయం గల దేవుడు అంటావు, కాబట్టి నువ్వేం చెప్తావో నీ మాటిని మేము చూద్దామని చెప్పేసి వచ్చామని చెప్తారు. అప్పుడు ఆయన ఏమంటాడు? మీలో ఎవడైనా ఇప్పటి వరకు పుట్టిన మొదలుకొని పాపం చేయవాడు ఆమె మీద రాయి వేయండి అని వాళ్ళకి న్యాయంగా సమాధానం చెప్తాడు. వాళ్ళు పరిశీలన చేసుకున్నప్పుడు వాళ్ళ దృష్టిలో ఈమె కంటే ఎక్కువ పాపాలుగా కనబడుతున్నాయి. అవి బయటికి కనబడలేదు, పట్టబడలేదు. కాబట్టి వాళ్ళ మనసును పరిశీలన చేసుకుని ఏం చేశారు? మౌనంగా తలదించుకుని వెళ్ళిపోయారు. కన్నులు తెరిచాడు ప్రభువు. అమ్మా, ఎవరు నీకు ఏ హాని చేయలేదని అడిగాడు. ఎవరిని ఏ హాని చేయలేదు ప్రభువా. అయితే మరి అన్నాడు, పాపము చేయకు అన్నాడా లేదా? ఎప్పుడైనా పాపం చేసింది ఆవిడ? మరలా పాపం చేసినట్టు కనబడిందా? శ్రద్ధగా విన్నదే. ఎందుకో తెలుసా? ఈ మాట నన్ను బ్రతికించింది. ఈరోజు ఈ మాట నన్ను పొలిమేరలోకి తీసుకెళ్ళి చంపివేసినట్లుగా కాకుండా విడిపించింది. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? ఆమెను చంపేయాలి, అనేక కుటుంబాలను దోచుకుంది, అనేక మగవాళ్ళని వెర్రెక్కించింది.
అనేక మందిని పాడు చేసింది, తన అందము చేత అనేక మందిని మోసగించింది. కాబట్టి దాన్ని చంపేతని కానీ దాన్ని కాల్చేతని కానీ మరొక స్త్రీ ఇలాగ పాడు చేయకుండా ఉంటుంది. ఆ సిస్టమ్ అది, యూదుల సిస్టమ్ అది. కానీ దేవుని సిస్టమ్ దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళలో ఉన్న పాపాన్ని తెలియజేసి దేవుడు విడుదల ఇచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. మరెన్నడూ పాపం చేయలేదు. అందుకనే ఆమె పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ఏమన్నాడైనా, నా నామము ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఈమె గణపరచబడుతుంది అన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ ఉంది. ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుని బాగుపడింది. మరలా ఆవిడికి రక్తస్రావం వచ్చినట్టు ఎక్కడైనా చూసాం మనం? లేదు. ఆయన మహిమాత్మే జీవించారండి. వాళ్ళు శ్రద్ధగా ఉన్నారు ఆయన మాటని. ఒకరోజు నీ జీవితంలో చేసిన కార్యం నువ్వు తలంచుకోవాలి. ఒకరోజు దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచి తలంచుకోవాలి. నువ్వు ఒకరోజు ఈ కవ్వరం లేకపోతే నీ కడుపులో చేయి పెట్టి కంతిలికాయలు తీసి ఆపరేషన్ చేసి పేదరికంలో పెంచి పోషించి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మ్యారేజ్ చేయడానికి స్తోమత లేకపోతే నలుగురిని బలపరిచి వివాహం చేసి కుటుంబంగా చేసి ఈరోజు ఒక మంచి భర్తనిచ్చి చక్కని ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నట్టు దేవుణ్ణి నువ్వు తలచుకోవాలి. ఆయన మాట శ్రద్ధగా ఉండాలి. ఈరోజు భక్తులందరూ కూడా అలాగే జీవించిన వారు కనుకనే ఇప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో జీవ గ్రంథంలో వాళ్ళ పేరు లిఖించబడ్డాయి. ఒక క్షణం చాలు. రాత్రి చెప్పాను కదా పాస్టర్ గారు, కాలు చేయి లాగేసి మాట పడిపోయింది. ఒక క్షణం చాలు. మనిషి ఆరోగ్యం పాడైపడి ఒక క్షణం చాలు. 24 గంటలు జ్వరం వచ్చి 110 డిగ్రీలు చనిపోయిన వారు కూడా ఉన్నారు. కేవలం జ్వరం. ఏమండి, నడుతూ పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఏమండి, తప్పించుకుంటాం అనే సంగతిలో వెళ్తూ లారీ కింద దూరిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతకాలం, ఎంత సమయం మనకు చెప్పండి. ఆలోచన చేయని ప్రియులారా. మన దైవజనుడు జోసఫ్ గారు నాలాగా వాక్యం చెప్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇది రావాలి. ఇది ఏదో పెద్ద ప్రమాదంగానో ఓ భయంకరమైన శాపంగానో అనుకోవడానికి వీల్లేదు. ఈ మరణం వస్తేనే రెండవ మరణం చేయిస్తే మనం చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మన బ్రతుకికి మన జీవితాలు కూడా విడుదల ఉంటుంది. అది కూడా విడిపించేది ఆయనే. ఆయన ఇచ్చిన ప్రాణాన్ని ఆయన తీసుకుని ఇంక మన కష్టపడడం ఇష్టం లేక, ఈ లోకంలో అనేక మంది చేత అనిపించుకోవడం ఇష్టం లేక, నీకు పుట్టిన బిడ్డల చేత నువ్వు అవమానపడడం ఆయనకి ఇష్టం లేక, ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచి పరదేశంలో వచ్చడానికి నెమ్మది కలిగిన ప్రదేశానికి నేను దేవుడు తీసుకెళ్తానని నమ్మాలి. హల్లెలూయా. కనుక ఆయన ఆజ్ఞల్ని కట్టడలను అనుసరించి జీవించినప్పుడట ఈ 3 పనులు మనం చేయాలి. నువ్వేం చేయక్కర్లేదు, ఈ 3 పనులు చేయాలి. ఏం చేయాలి? ఆయన మాట శ్రద్ధగా వినాలి. రెండోది, ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. మూడోది, ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించి జీవించాలి. అప్పుడు ఐగుప్తుల్లో ఉన్నటువంటి రోగాన్ని ఇది కూడా నీ మీదకి రానినని చెప్తున్నాడు. ఆ కిందేమంటున్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అదండి, నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే, దాన్ని నింపుకుంటే ఎవరి దృష్టి నీ మీద పడదు. నీ దృష్టి ఎవరి మీదకి వెళ్ళదు. దేవుని మీదే నీ దృష్టి, ఆయన దృష్టి నీ మీదే. ఎవడు నా యందు దృష్టి ఎంచి నా మాట విని గడగడ వణుకుచుండునో వాడిని పూర్ణ శాంతి మలిగానుగా చేస్తానా లేదా? చేస్తానండి. అబ్రహాం దృష్టి ఎవరి మీద ఉంది? అంతవరకు విడిచిపెట్టిన సంపద మీద ఉందా? అన్నదమ్ముల మీద ఉందా? తండ్రి మీద ఉందా? ఎవరి మీద లేదు. యెహోవా వాక్కు మీదే ఉంది. కాబట్టి కొంత దూరం వచ్చినోడికి అబ్రహాం తండ్రి పేరు తెరాహు. ఆయన చనిపోతాడు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టుకు ఊరు దాటకముందు చనిపోతాడు. ఎదురైన వాళ్ళందరూ అంటారు, అబ్రహామా మీ తండ్రి చనిపోయాడంట, నువ్వు ఎక్కడికి భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నావు అని అడుగుతారు. అప్పుడు దుఃఖమా రాదా? దుఃఖమా కాదా? తండ్రి ప్రేమ కదా. ఏమండి, అయినా నేను ఏమంటారు తెలుసా? ఇంక నేను ఉత్తర దిక్కి ప్రయాణం చేయవలసి ఉంది. సరే, అప్పుడు అతను ఎవరి మాట శ్రద్ధగా ఉన్నాడు? దేవుని మాట శ్రద్ధగా ఉన్నాడు. నిజానికి లోకం దృష్టికి అన్యాయం అది, అవునగా చెప్పండి. తండ్రి చనిపోతే విడిచిపెట్టి తన రుణం తీర్చుకోవడానికి వెళ్ళడం అన్యాయమే. కానీ లోకం దృష్టికి అన్యాయం అని వెనక్కి తిరిగితే దేవుని దృష్టికి బహుఘోరమైన పాపిగా మిగిలిపోతాడు. అవునా?
ఈ ప్రపంచం అంతటిని అతని చేత ఆశీర్వదింపబడాలని ఆలోచన చేశాడు దేవుడు. మనందరూ ఆశీర్వాదం కోల్పోతాం అతని వల్ల, అతని నిర్లక్ష్యం వల్ల. ఆదాము అవ్వ చేసిన పాపానికి మనం అందరం పాపులమయ్యాం లేదా? పాపం మనల్ని నిలబడి చేస్తుందా లేదా? అలాగే ఆశీర్వాదాన్ని కూడా కోల్పోదు. ఆ రోజు అబ్రహాము మృతుల కార్యం జరిగించుకుంటారు, శరీరానుసారంగా జీవిస్తారు. నేను ఆత్మానుసారంగా కనుక ఆత్మచేత మాట్లాడబడిన మాట ప్రకారం నేను జీవించాలని భార్యని తీసుకుని వెళ్ళిపోయినా సరే, అపహరించినా సరే ఆమె దగ్గరికి వెళ్ళలేదు. ఆ ప్రయాణం జరిగిస్తూనే ఉన్నాడు. చప్పలు కొట్టండి ఒకసారి. అబ్రహాము విశ్వాసం గొప్పది. అబ్రహాము దేవుని దృష్టికి న్యాయంగా ప్రవర్తించాడు. ఆయన మాట శ్రద్ధగా, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆయనకే తెలియదు. అబ్రహామా, నేను చూపించిన దేశం నువ్వు ప్రయాణమై వెళ్ళిపో రోజు అన్నాడు. అంతే. ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ తెలియదు, ఏమీ తెలియదు. ఈయనకి తెలియదు, కానీ ఆయన పిలిచిన వానికి తెలియదా? చెప్పలు కొట్టండి. పిలిచిన వానికి తెలియదా? తెలుసు. ఆయన నడిపించగలడు. జ్ఞానులు కూడా బయలుదేరారు. నక్షత్రం ఎక్కడుందో తెలియదు, దాని అడ్రస్ తెలియదు, అయినను ఆశతో బయలుదేరారు. దేవుడు కనపరుచుకున్నాడు లేదా? కనపరుచుకున్నాడండి. నీ జీవితం ఏమవుతుందో నీకు తెలియదు, తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి నీకు తెలియదు, కానీ నిన్ను పిలిచి నీతో మాట్లాడుతున్న దేవునికి మాత్రం తెలుసు. కాబట్టి ఆయన మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. చాలామంది అంటారు, దేవుడే నా జీవితాన్ని బాగు చేయాలండి, దేవుడే నా జీవితాన్ని మార్చాలండి. ఇప్పుడు నీ బట్టలు ఉతుక్కుంటున్నావా? పక్కింటి వాళ్ళు వచ్చి ఉతుకుతున్నారా? నీ బట్టలు బాగా పాడైపోయినాయి, మచ్చలు వచ్చేసాయి కదా. ఎవరు ఉతుకుతున్నారు? నువ్వే ఉతుక్కుంటున్నావు, అవునా కదా? చెప్పండి. లేదా పక్కింటి వాళ్ళు ఉతుకెత్తున్నారు ఉప్పుగట్టే తిని, ఉతకరు కదా. నీ బట్టలు నువ్వు ఎలా ఉతుక్కుంటున్నావో వాక్యం అనే సబ్బుతో, వాక్యం అనే నీటితో, వాక్యం అనే అగ్నితో నువ్వు ఉతికిని అగ్నితో ఏం చేస్తున్నారు? నిప్పులు పెట్టే కదా ఇస్త్రీ చేస్తారు, చక్కగా మళ్ళీ వేసుకోవడానికి కలగా ఉంటుంది. అలాగే నీ హృదయాన్ని నువ్వే బాగు చేసుకోవాలి. నీ హృదయం పాడైపోవాలన్నా బాగుపడాలి నీ చేతిలో ఉంటుంది. నీ చేతిలో ఉంటుంది, ఉండదా? ఇప్పుడు నువ్వు జయం ఎంత చెప్తున్నా సరే, టీవీ సీరియల్ చూడాలనుకుంటే చూడవచ్చు, నువ్వు నీ మనసు అనుకుంటే. చూడకూడదు అనుకుంటే చూడడం మానేస్తావు. అంతేనా? అంతేనే కదా? చెప్పండి అమ్మా. లేక మేము చూడమంటే చూస్తున్నారా, మానేమంటే మానేస్తున్నారా? అది మీకే ఉంటుంది. అది చెడు మాటలు వినాలన్నా, చెడుకు దూరంగా ఉండాలన్నా నీకే ఉంటుంది. బయట చచ్చిపోయిన వాళ్ళకి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నావు అనుకో, ఎలా ఉంటుంది నీకు? అబ్బా, పరిమళ వాసన, సువాసన. మరి మన హృదయంలో ఎలాంటి చెడు వాసన కలిగి ఉన్నామో, చచ్చిన స్థితిలో ఉన్నామా, జీవించే స్థితిలో ఉన్నామా? మరి ఆ వాసన దేవునికి ఇష్టం ఉంటుందా? మన హృదయం ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన ఆత్మ ఉంది, ఆయన ఊపిరి ఉంది. ఆయనకి ఎంత ఇబ్బంది? కాబట్టి దేవుని చేతిలో ఏముంటుందంటే, నువ్వు నిర్ణయం తీసుకుంటే దాని చుట్టూ కంచేస్తాడు ఆయన. అబ్రహాము నిర్ణయం తీసుకోడు, ఆయన మాట ప్రకారంగా ప్రయాణం చేయాలి. ఎవరైనా వెనకాల చనిపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, శారమ్మను కూడా పెళ్ళలేదు, ఆవిడే బట్టలు చదువుకుని వచ్చింది. చెప్పలు కూడా దేవుని భయపరచండి. ఆ తర్వాత లోతు భార్య బట్టలు చదువుకుని వచ్చారు. మీకు అర్థమవుతుందా? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా పాస్టమ్ గారి పిల్లలు రావడానికి ఇష్టపడలేదు, నేనే సర్దుకుని వచ్చాను ముందు. చప్పలు కొట్టండి. తర్వాత వాళ్ళు పెట్టిపాడు సర్దుకుని వచ్చారు. దేవుని స్తోత్రం. ఒక 6 నెలలో సంవత్సరమో పోయేకాళ్ళు వచ్చారు. లేకపోతే మేము ఆ ప్రాంతానికి బాబోయ్ మేము రామని ఊరు, వాళ్ళు భయపడి ఊరు. ఇప్పటికి భయమే ఈ ప్రాంతం అంతా. ఆవిడికి ఇప్పటికి భయమే. ఎందుకంటే ఇక్కడ ఏమున్నాయి? దురాత్మ సమూహాలు ఉన్నాయి. వాటన్నిటిని ఎలగొట్టేసాం మేము. ఆ డిఎస్పీ గారు ఆ మందిరంలో ఉండగా, ఎదురు మందిరంలో ఉండగా, చిన్న మందిరం ఉండగా దెయ్యాలు ఎలగొడుతుంటే ఈ స్థలంలోకి వచ్చేస్తున్నాయి బాబోయ్, మమ్మల్ని పాడు చేస్తే దెయ్యాలు ఏంటో తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సందులో మన హృదయాన్ని బాగు చేసుకోవాలన్నా, మన జీవితాన్ని బాగు చేసుకోవాలన్నా అది మన చేతిలో ఉందా లేదా? మనం నేను తీసుకుంటే దేవుడు కాపాడుతాడు, దాని చుట్టూ కంచేస్తాడు. ఇప్పుడు నీ ఇంట్లో 1000 రూపాయలు ఉంటాయి, అవునా? ఒక వస్తువు బుక్ చేసేయాలనుకున్నావు నువ్వు, జడగెట్టుకుని నీ పిన్ని, అది రూపాయితో కూడా ఎట్టుకోవచ్చు, అవునా కదండి? ఉన్నది 1000 బుక్ చేసేస్తావు, 1000 తీసుకెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆదివారం కూడా వచ్చి శుభ్రం తిట్లు, అవునా? అది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. రూపాయి పిన్ను కొనుకొని 1000 రూపాయలు దాచుకోవచ్చు. అదే పిన్ను 1000 రూపాయలు పెట్టుకొని మొత్తం గుండు చేసుకోవచ్చు. అర్థమవుతుందా?
జీవితంలో కూడా, సంసార జీవితంలో, ఆర్థిక విషయాల్లో ఇట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. ఆత్మ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. నీ జీవితాన్ని పాడు చేసుకోవాలని, బాగోవాలన్నా నీ చేతిలో ఉంటుంది, ఎవరో చెప్పక్కర్లేదు. ఒకవేళ పాడైపోయిందనుకో నీ జీవితం, దానివల్ల ఎవరికి నష్టం? నీకే నష్టం. నేనే నా డబ్బులకు వచ్చేసుకున్నాను అనుకో, దానికి ఎవరికి నష్టం? నాకే నష్టం. ఎవరైనా అడగలనా? కాలు రగరేసే కదా మొన్నదాకానే, వెళ్ళు అని తూసేస్తారు వెళ్తే. అవునుగా చెప్పండి. చెప్పిన మాట వినలేదనుకోండి, మరే మొన్నదాకా చాలా విరవీగిపోయావు కదా, ఇప్పుడే డ్యాన్సు, ఇప్పుడే గొంతులు, ఇప్పుడు వెళ్ళి అక్కడికి జర్నీ చేస్తావో అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎవరికి బాధ? మనకే బాధ. మీకు తెలియదు, మార్నింగ్ పాల్సన్ గారి వాక్యం మెసేజ్ పెట్టాను, నిండా కూడా పెట్టాను. ఇక లెంత్ ఎక్కువైపోతుందని 1 hour ఫైనే ఉందయింది. ఆయన సాక్ష్యం విన్నప్పుడు 3 సార్లు ఏడ్చాను. ఇక్కడ నేను ఆయన సాక్ష్యం విన్నప్పుడు 3 సార్లు ఏడ్చాను. ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగట్లేదు. ఆయన సాక్ష్యం ఏంటంటే, కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఆ మాటల్లో విపరీతమైన దుఃఖం వచ్చింది నాకు. ఆయన మానసిక రోగట, అందరూ అసహించుకునేవారట. ఆఖరికి హెడ్ మాస్టర్ గారు కూడా, ఒరే శిఖామణి గారు అబ్బాయి, ఇతను తీసుకెళ్ళి ఎత్తిపట్టాలి, ఇంటికాడ పడేయండిరా, అటెండెన్స్ చేసేద్దాం, హాజరేసేద్దాం, వీడు మాత్రం స్కూల్కే రానివద్దన్నారట. ఆ వ్యక్తిని మార్చి దేవుడు వాడుకుంటున్నప్పుడు, ఒక దగ్గర సభ జరుగుతున్నప్పుడు 3 సార్లు ఫోన్ చేసేటట్టు ఆయన. ఎవరబ్బా 3 సార్లు ఫోన్ చేశారు? ఎందుకు ఫోన్ చేశారంటే, బాబు ఈ పక్కనే నేను రోగినే ఉన్నాను, ఒకసారి నువ్వు వచ్చి ప్రార్థన చేయి అన్నాడట. 3 సార్లు ఫోన్ చేస్తారు కదండి. మీటింగ్ అయిన తర్వాత వెళ్తే, అప్పుడు ఈ నెత్తి పట్టుకుని ఇంటికాడ పడేయండి రా, వీడికి హాజరేద్దాం, అటెండ్ చేద్దాం, ఇలాంటి వాడు మనం మధ్య ఉండకూడదని ఆజ్ఞించి త్రోసివేసిన హెడ్ మాస్టర్ గారు ఆయన. ఇప్పుడు ప్రార్థన చేయమని ఆయన ఆశ్చర్యపోయాడంట. ఆ మాట ఇప్పుడు గుర్తొచ్చిందంటే ఆయనకి కొన్నేళ్ళ తర్వాత. చేతులెత్తి ప్రార్థన చేసేటట. నిషేధింపబడిన రాయి తలకి మూలరాయి అయింది. అప్పుడు ద్వేషించిన వాడినే ఇప్పుడు ఆయన నెమ్మది కొరకు పిలుచుకోవడం జరిగింది. నీ చెయ్యి వేసి నా మీద ప్రార్థన చెయ్యి పాల్సన్ అని అడిగాడట. ఎంతో ఆపుకుందామన్న దుఃఖము నాకు, నా జీవితం, నా పరిస్థితులను గుర్తొచ్చి ఇంకొక మాట, ప్రభువా ఈ పనికిరాని వాడిని తండ్రి బాగు చేసి నువ్వు వాడుకుంటున్నావా? 70 కాలేజీలో ఫస్ట్ వచ్చాడు. అయిన తర్వాత 7 సార్లు అంత ముందు ఫెయిల్ అయిపోయాడు 10th క్లాస్. ఆయన సాక్ష్యం వింటే అద్భుతమైన సాక్ష్యం. దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. ఆయన మానవుడు పాపాన్ని ఎవడో కనిపెట్టేటండి. ఆయనే చెప్పాడు ఈ మాట ఏమని, నోటి నిండా పళ్ళు, హృదయం నిండా కుళ్ళు కదా. పళ్ళు మాత్రం చాలా తెల్లగుంటాయి, హృదయం మాత్రం కుళ్ళు. ఆ మాట విన్నప్పుడు నిజమే అనిపించింది. ఏ డాక్టర్ స్కాన్ చేసిన మనలో ఉన్న పాపం తెలియదు. ఆయన దృష్టి ఉంటే చూసారా, ఆయన త్రాసులో పెట్టి చూస్తాడు. మీరు పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితులు మార్చబడాలని మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన జీవితం ఆస్తి కోసం, అంతస్తు కోసం, ఉద్యోగాల కోసం, ఊరట కోసం ఎందుకంటే ఎంతకాలం అవి? ఎంతకాలం? కొంతకాలమే. కానీ శాశ్వతమైన రాజ్యం చూసారా, అందులో ఆయనతో పాటు మీరు, మీతో పాటు ఆయన చూసి ఆనందించి తనన్న ఇక్కడ కూర్చొని తొడ మీద కూర్చోబెట్టుకునే రోజు రాబోతుంది. దానికి సిద్ధపరుస్తున్నాడు దేవుడు మిమ్మల్ని. ఎంతమంది పిల్లలు ఉన్నా కొంతమంది పిల్లల్ని నేను దగ్గర తీసుకుంటాను. ఎవరిని తెలుసా? దేవుణ్ణి మహింపరిచిన పిల్లల్ని, చిన్నపిల్లల్ని కూడా వాళ్ళు పిలుచుకుని ముద్దు పెడుతుంటాను నేను. ఈరోజు వాళ్ళు తప్పిపోయే స్థితిలో ఉన్నారేమో. ఒకరోజు వాత్సల్య యూట్యూబ్లో కూడా అనేకమైన ప్రోగ్రామ్ చేసింది నేను చెప్పినప్పుడు, పాటలు పాడింది, ఆచించి. ఇప్పుడు అది లేదు. అయినను నా ప్రేమ మాసిపోలేదు. దేవుడు కూడా అంతే. ఒక్కసారి నువ్వు దేవుని మహింపరచవా, నీ జీవితకాలం అంతా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. అయితే ఒక బాధ ఉంటుంది మాలో, ఆ ప్రేమ ఉన్నానే. ఇంతలా వాడబడిన పిల్లలు, ఇంతలాగా దేవునికి మహిమార్థమై వాడబడిన పిల్లలు మానించి దూరమై అపవాది వశంలో పడి ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు.
అనే బాధ నాకు కూడా దేవునికి కూడా ఉంటుంది. అప్పుడే వాళ్ళ జీవితాలు శ్రమలు వస్తాయి. నేను ఆయన బాధపడినప్పుడు అప్పుడు కొంచెం నష్టం కలుగుతుంది మనకి. ఆ పరిస్థితి రాకుండా మనమే కాపాడుకోవాలి. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.